దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో శుభాభివందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకునేటువంటి అంశము యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, లేకపోతే యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు అనే అంశాన్ని ఈ రోజున మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతున్నాం. ఈ అంశాన్ని నేను ఇప్పుడు ఎందుకు ఎంచుకున్నాను అనేది మీ అందరికీ అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. డిసెంబర్ నెలలో ఉన్నాం. ఈ నెల అంతా కూడా ఎక్కడ చూసినా క్రైస్తవులు అనబడేవారు మరి ఈ నెల అంతా కూడా యేసు ప్రభువారు పుట్టినరోజు సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న విధానాన్ని మనం ఎరిగే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సమయంలో యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టాడని సంతోషించి ఆనందించి చక్కగా పండగ ఆచరిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరూ యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్న సంగతిని సంపూర్ణంగా ఎరిగి ఉండటం ఎంతో అవసరమైనటువంటి సంగతి. సంపూర్ణంగా యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఎందుకు పుట్టాడో అనే విషయాలు మనకు తెలియకుండా పండగ చేసుకున్న సంబరాలు జరుపుకున్న ఎంత సంతోషించినా అది మన తృప్తి కొరకు, మన సంతోషం కొరకు చేసేదే కానీ శరీర రీత్యా మనం ఒకవేళ తాత్కాలికమైన ఆనందాన్ని సంతోషాన్ని పొందుతాం, కానీ మన ఆత్మకి ఎలాంటి ప్రయోజనము పరమార్థం ఉండదు. ముఖ్యంగా యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాలు యేసు ప్రభువారే స్వయంగా నేను పలానా దాని కొరకు వచ్చానని ఆయన చెప్పటమును, అలాగే సువార్తల్లోనూ అపోస్తులు యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనేటువంటి విషయాలు వాళ్ళు కూడా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రభువు ముఖ్యంగా ఎందుకు వచ్చాడు, యేసు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు గ్రంథంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు నేను ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు ఈ విషయాలు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది చాలా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విషయాలు. మనం మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని యేసు ప్రభు మాటలోనే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభువారు స్వయంగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాననే ఒక ముఖ్యమైన విషయము ఆయన మాట్లాడటం అనేది జరిగింది. అలాగునే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పెను. యేసు ప్రభువారు అనేకులకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. అనేకులు విమోచించబడాలి, అనేకులు నశించిపోయే స్థితిలో ఉన్నారు. యేసు ప్రభువారు ఈ లోకానికి నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు అనేటువంటి విషయం లోక గ్రంథకర్త తెలియజేయటం అనేది జరిగింది. చూసినట్లయితే ఓ పాపి అయిన మానవుడు పాపం వలన వచ్చే జీతము మరణానికి లోనవుతాడు, లేకపోతే నిత్య నాశనానికి గురవుతాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభువారిని లోకానికి పంపించడం గల కారణాన్ని చెప్తూ యోహాను గారు 3వ అధ్యాయము సువార్తలో 16వ వచనంలో చెప్తాడు, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని చెప్పేసి అని అంటాడండి.
అంటే ఒక మానవుడు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా తను పాపాల నుంచి విముక్తి పొంది నాశనాన్ని తప్పించుకుని నిత్య జీవం పొందే దాని కొరకు అవకాశం ఉంది. ముఖ్యమైన ఉద్దేశం దేవునిది అది. దేవుడు యేసుప్రభుని లోకానికి పంపించడంలో గల కారణం కానీ, లేకపోతే యేసుప్రభు ఈ లోకానికి రావటం గల ముఖ్యమైన ఉద్దేశం కానీ, నశించిపోకుండా మానవులు నిత్య జీవం పొందటం కొరకు, నాశనాన్ని తప్పించి నిత్య జీవానికి నడిపించడం కొరకు యేసుప్రభు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. వచ్చి ఆయన ఏం చేశాడు అని అంటే దాని నిమిత్తము విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చెను అనే మాట మనం ఇక్కడ చదువుకుంటున్నాం. చూసినట్లయితే మనము 49వ కీర్తనలో కోరహు కీర్తనది 7-8 వచనాలు మనం చూడగలిగితే, ఒక మానవుణ్ణి మరొక మానవుడు రక్షించే స్థితిలో లేడు అని చెప్తాడు ఆయన. ఒకని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని అంటాడు. అది ఎన్నటికీ తీరుక అట్లుండవలసిందే. ఏ విధం చేతనైనను తన సహోదరుణ్ణి ఎవరో కూడా విమోచించలేరు. వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగలిగే వ్యక్తి ఎవరో కూడా భూమి మీద లేరు అనేటువంటి విషయాన్ని వారు ఒప్పుకున్నారు. అందుకొరకనే పరలోకం నుండి యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. ప్రాణ విమోచన క్రయధనము చెల్లించగలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు యూదుల కొరకును అలాగే ప్రజలందరి కొరకును ఆయన చనిపోవలసి ఉంది అని చెప్పేసి ఆయన ప్రవచిస్తాడు. 11వ అధ్యాయము 52 యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావునై ఉన్నాడని ప్రవచించెను. 50వ వచనంలో కూడా చూసినట్లయితే, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరని వారితో చెప్పెను. ప్రజలందరూ రక్షణ కొరకు ఒక మనుషుడు చనిపోవలసి ఉంది అని ప్రవచించాడు ఆయన. అంటే విమోచన క్రయధనం ఒక మనిషి చెల్లించాల్సి ఉంది. ఆ విమోచన క్రయధనం ఏంటంటే పరిశుద్ధమైన, అమూల్యమైన, నిష్కలంకమైన రక్తం. అలాంటి రక్తము మానవుల్లో ఎవరిలో కూడా లేదు. అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని గ్రంథకర్త ఒక సందర్భంలో రోమపత్రికలో పౌలు గారు బాధపడుతూ ఉంటాడు. అంటే దేవుని తరపున ఆయన బాధపడుతూ ఉంటాడు. అందరూ పాపం చేసిన వారే, పాపం లేని వాళ్ళు ఎవరో కూడా లేరు. ఒక్క యేసు ప్రభువారు మాత్రము ఆయన 33.5 సంవత్సరాల లోకంలో జీవించి ఏ పాపం లేకుండా జీవించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు. ఈ సందర్భం నాకు జ్ఞాపకం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మొన్న ఈ మధ్యన ఒక బోధకుడు మన రాష్ట్రంలో కొంచెం బాగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన అంటున్నాడు, యేసు ప్రభువారు రక్తము ఆయన పాపం లేకుండా జీవించినందుకు అయింది, పరిశుద్ధమైన రక్తం కాదు. ఆయన పుట్టుకతోనే అది పరిశుద్ధత ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి ఆయన ఆ ప్రత్యేకత పుట్టుకలో ఉంది. కానీ ఆయన ఎదిగి జీవించి పాపం లేకుండా జీవించటం ద్వారా కాదు అనేటువంటి మాటను మాట్లాడటం అనేది జరిగింది. చాలా దురదృష్టకరమైన పరిస్థితి అది. యేసు ప్రభువారు ఏం చేశాడంటే, ఆయన పెద్దవాడు అయిన తర్వాత ఆయనను వ్యతిరేకిస్తున్న యూదుల్ని సవాల్ చేశాడు. మీరు నన్ను చంపాలనుకుంటున్నారు, లేకపోతే నా మీద మీరు దురాలోచనలు చేస్తున్నారు, నా మీద కొంచెం ద్వేషంగా ఉంటున్నారు, కారణం ఏంటి అని అడిగాడు. అంటే నేను ఏ పాపం చేశానని మీరు నన్ను చంపాలనుకుంటున్నారు? ఏ పాపం చేశానని, నాలో ఏం లోపం ఉందని మీరంతా కూడా నా మీద వ్యతిరేకంగా తయారవుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఒకసారి పలానా పాపం చేశానని, లేకపోతే పలానా దోషం నాలో ఉందని మీరు చెప్పగలరా అని ఆయన అడిగితే, వాళ్ళు సమాధానం ఏం చెప్తారంటే, నువ్వు ఏమీ పాపము చేసినందుకు కాదు కానీ
నువ్వు మనుషుడు అయి ఉండి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, అది మాకు సరిపోద్ది నీ మీద నేరారోపణ చేయడానికి, లేకపోతే నేను శిక్షించడానికి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. శత్రువులు సైతం కూడా ఈయన పలానా దోషం చేశాడని, పలానా నేరం చేశాడని, పలానా పాపం ఈయనలో ఉందని యేసుప్రభు వారిని గురించి ఎవరు కూడా మాట్లాడటానికి ఎవరి వల్ల అవ్వలేదు. అలాంటిది పట్టుకుని ఆయన పుడతంలోనే పరిశుద్ధాత్మతో పుట్టాడు కాబట్టి ఆయన ప్రత్యేకంగా పుట్టాడు, అందుకే పాపం లేదని అని అనటం కరెక్ట్ కాదు. ఆయన పాపం లేకుండా జీవించాడు అని రాయబడి, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించిన వాడు అని హెబ్రీయుల గ్రంథకర్త 7వ అధ్యాయము 25వ వచనంలో చెబుతాడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని చెప్పబడింది. కాబట్టి పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించిన ఒక వ్యక్తి తనకు తానుగా తన ప్రాణాన్ని అర్పిస్తే కానీ ప్రజలకు పాపక్షమాపణ, విమోచన కలగదు. అందుకొరకు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి పాపం లేకుండా జీవించి విమోచన క్రయధనంగా తన ప్రాణమునంటే రక్తమును ఆయన దారపోయటం అనేది జరిగింది. ఆయన రక్తంలో ఈ రోజున ఒక పాపి అయిన మానవుడు తన పాపాలు కడిగి వేసుకుని పరిశుద్ధుడిగా చేయబడి పరలోకం పొందే అవకాశం, నిత్యజీవం పొందే అవకాశం, నిత్య నాశనాన్ని తప్పించుకునేటువంటి అవకాశము ఏర్పడింది. దాని ఏర్పాటు నిమిత్తము పరలోకం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటము అనేది జరిగింది అనే విషయాన్ని మనం గమనించాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15లో ఏం చెప్తాడంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెననే వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు గారు అన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది దేనికినంటే పాపులను రక్షించటానికి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయన పాపులను రక్షించడానికి ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఆయన ప్రాణ విమోచన క్రయధనంగా ఆయన ప్రాణాన్ని ఆయన ఇవ్వటం అనేది జరిగింది. అందుకే నేను వచ్చానని ఆయన తెలియజేసుకోవటం అనేది జరిగింది. ఒక సందర్భంలో అపోస్తలుడైన పేతురు గారు రక్షణ పొందిన వారికి వాళ్ళు ఎలా రక్షణ పొందారో ఎప్పుడూ కూడా వారు జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ వారికి జ్ఞాపకం చేయదలిసి ఆయన ఏం చెప్తాడంటే, మొదటి పత్రిక 1:18-19 వచనాలు మనం చూసినప్పుడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి, బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అని చెప్పేసి అంటాడు. అంటే మీ వెండి మిమ్ములను రక్షించలేదు, మీ బంగారం మిమ్ములను రక్షించలేదు, మిమ్మల్ని రక్షించింది యేసు ప్రభువారి పరిశుద్ధమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు, మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని అన్నాడు. వెండి, బంగారము, క్షయ వస్తువులు ఒక మానవుని పాపం నుంచి విమోచించలేవు. నువ్వు ఎంత వెండిని సమర్పించినా, ఎంత బంగారాన్ని సమర్పించినా పాపాలకి మూల్యంగా అది క్రయధనంగా అది చెల్లేది కాదు. పాపాలకు మూల్యంగా క్రయధనం ఏంటి అని అంటే పరిశుద్ధమైన, అమూల్యమైన, నిష్కలంకమైనటువంటి రక్తము అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి విషయం, యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది నేను తెలియజేశాను. దీనిని ఒక మానవుడు గ్రహించాలి, నమ్మాలి. తర్వాత తను ఆత్మను రక్షించుకోవాలి. ఆత్మను రక్షించుకోకుండా ఆయన ఈ లోకానికి వచ్చాడని సంబరాలు చేసుకుంటాం ద్వారా, లేకపోతే దాని పేరట కష్టపడటం కానీ, ఖర్చు చేయడం ద్వారా కానీ ఏ ప్రయోజనము ఉండదు అనేటువంటి విషయాన్ని మాత్రము గమనించాలని ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ముందు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి చేసిన త్యాగం ఏదైతే ఉందో దానిని ముందు ఉపయోగించుకున్న తర్వాత ఆయన పేరట మనం ఏం చేసినా ప్రయోజనము, ప్రతిఫలం ఉంటుందనేటువంటి విషయాన్ని మనము గమనించుదాం. అయితే ఈ పాఠంలో రెండో విషయాన్ని మనం చూద్దాం. యేసు ప్రభువారు స్వయంగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాననేటువంటి మాట మరొకటి నేను చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయము. లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడి తిని అని వారితో చెప్పాను. యేసుప్రభువారు రాజ్య సువార్త
ప్రకటించాలని నేను పంపబడ్డాను అని చెప్పేసి అంటున్నాడు. మనం గ్రంథంలో చదివితే ఆయన పంపబడ్డాడనే సందర్భాలు అనేకం కనిపిస్తాయి. దేవుడు ఆయన్ని పంపించాడనే సందర్భాలు వస్తాయి. ఆయన వచ్చాడు అనేటువంటి మాటలు మనం వింటాం. ఆయన పుట్టాడు అనే దానికంటే ఆయన పంపబడ్డాడు, ఆయన వచ్చాడనే మాటలే ఎక్కువ సార్లు ఉంటాయి. ఆయన పుట్టాడనే దాన్ని మనం చెప్పేదానికంటే ఆయన వచ్చాడనేది చెప్పడం ఇంకా ఎక్కువగా ఆయన గురించి బాగా ప్రజలకు మనం అర్థమయ్యే రీతిలో ఆయన గురించి చెప్పగలుగుతాం. పుట్టాడు అనే దాన్ని బట్టి కొంతమంది ఏమనుకుంటున్నారంటే అందరూ పుట్టారు, అందరిలాగే ఈయనే పుట్టాడు, ఆయన ఎప్పుడైతే పుట్టాడో అప్పటి నుంచే ఈయన ఉనికి ప్రారంభమైంది అనేది మాత్రము ప్రజలు అనుకుంటున్నారు. అందుకనే కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు చాలా జూనియర్ అనే మాట కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయనకంటే ముందు మరి కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఆయనకంటే ముందు లోకంలో పేరు పొందిన కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వారు అలాగ మాట్లాడటం అనేది జరుగుతుంది. ఒక సందర్భంలో ఒకసారి నేను ఒక ఉదాహరణ చెప్తాను. గౌతమ్ బుద్ధుడు పుట్టిన తర్వాత 450-500 సంవత్సరాల తర్వాత రమారమి యేసుప్రభు వారు ఈ లోకంలోనికి పుట్టడం రావటం అనేది జరిగింది. దాన్ని బట్టి ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడంటే మా గౌతమ్ బుద్ధుడు కంటే యేసుప్రభు వారు చాలా జూనియర్ అండి, 500 సంవత్సరాల సీనియర్ గౌతమ్ బుద్ధుడు అనే మాటలు మాట్లాడే విధానం ఉంది. అదే పుట్టాడు అనే దానికి మనం ఆ మాటలు మనం అంగీకరించాల్సిందే, ఒప్పుకోవాల్సిందే. కానీ వచ్చాడు అనే మాటను మనం తీసుకున్నట్లయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు, దేవుని యొద్ద నుండి వచ్చాడు. దేవుని యొద్ద ఆయన లోకము పుట్టక ముందు నుంచి ఉన్నాడు. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉన్నదో అదే మహిమతో తిరిగి నన్ను మహిమపరచమని చెప్పేసి యేసుప్రభు ఒక సందర్భంలో ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడతాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు ఈ మాటలు చూడగలుగుతారు. కాబట్టి ఇట్లా చాలా సందర్భాలు ఉంటాయి. నేను అబ్రహాం కంటే ముందున్నానని యూదులతో ఆయన మాట్లాడాడు. యేసు ప్రభువారు లోకం పుట్టక ముందు ఉన్నారు. పేతురు గారు సువార్త ప్రకటన పెంతుకొస్తున్నాడు తర్వాత మరొక సువార్త ప్రకటనలో 3వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో మీరు చూస్తే 25వ వచనంలో అంటాడు, యేసు ప్రభువారు మీ పితరులకు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చాడు, ఆ వాగ్దానానికి మీరు వారసులై ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చేదానికంటే వచ్చే వరకు ఆయన పరలోక నివాసి ఉన్నాడు అని చెప్పేసి తెలియజేస్తాడు అన్నమాట. ఆయన పరలోకంలో ఉన్నాడు. దేవుడు చెప్పాడు మీ అంటే ఒక ప్రవక్తని నేను మీ యొక్క సహోదరుల నుంచి పుట్టిస్తానని చెప్పాడు. ఆ ప్రకారంగా ఆ ప్రవచనం యేసు ప్రభు వారి విషయంలో నెరవేరింది. ఆయన ప్రవక్తలు చెప్పినటువంటి మోషే వంటి ఒక ప్రవక్త అనే విషయం మీరు ఎరుగక ఆయనను మీరు తృణీకరించారు. కానీ ఆయన దేవుని యొక్క వాగ్దానమై ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మీరు నమ్ముకుంటే మీకు మారు మనసు, పాపక్షమాపణ మీకు ప్రకటించడానికి ఆయన వచ్చాడు. దాన్ని మీరు గ్రహించినట్లయితే మీ ఆత్మను రక్షించుకుంటారని చెప్పేసి వాళ్ళకి వివరించడం అనేది జరిగింది. కాబట్టి ఆ సందర్భంలో ఆయన ఏం చెప్తాడంటే అప్పటి వరకు ఆయన పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యము అని అంటాడు. అంటే యేసుప్రభు ఈ లోకానికి రాకముందు, పుట్టకముందు పరలోకంలో దేవుని సన్నిధిలో దేవుని యొద్ద ఉన్నాడు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన వచ్చాడనే దానికి బాగా ఆయన గురించి అపార్థం చేసుకోకుండా ఉండడానికి ఉపయోగపడతాయి ఈ మాటలు అనేటువంటి విషయాన్ని నేను వచ్చాడనే దాన్ని కొంచెం హైలైట్ చేస్తున్నాను, అంతకుమించి చేయలేదు. పుట్టాడనేటువంటి మాటలు గ్రంథంలో మనం చదువుతాం. సరే, యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? నేను ఎందుకు వచ్చానని, దేవుని రాజ్య సువార్త ప్రకటించుటకు నేను పంపబడి ఉన్నాను. దేవుడు నన్ను పంపింది దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి అని అన్నాడు. ఆయన ప్రకటించాడు. తర్వాత శిష్యులకు కూడా చెప్పాడు, మీరు లోకానికి వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి మీరు ఇశ్రాయేలీలలో చదిరిపోయినటువంటి వారు అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వెళ్ళి వాళ్ళ వరకు మీరు ముందు ప్రకటించండి అన్నాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి దీన్ని ప్రకటించాలని చెప్పేసి శిష్యులకి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. సరే, యేసు ప్రభువారు ఏమని ప్రకటించాడు అనేది ముఖ్యంగా మనం చూడాల్సి ఉంటుంది, గమనించాల్సి ఉంటుంది. యేసు ప్రభువారు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు కదా, ఆయన దేవుని రాజ్యాన్ని గురించి ఏం ప్రకటించాడు అనేది మనం గమనించినట్లయితే, ముందుగా యోహాను గారు చెరపట్టబడిన తర్వాత, బాప్తిస్మం ఇచ్చే యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభువారు సువార్త స్టార్ట్ చేశాడు. సువార్త ఆయన ప్రారంభించినప్పుడు ఆయన ఎంచుకున్న మొట్టమొదటి సబ్జెక్టు దేవుని రాజ్యమును గురించి. దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ఏం చెప్పాడనంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. ఏమని ప్రకటించాడు? సమీపంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఫర్ ద కింగ్డమ్ ఆఫ్
హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్ అని చెప్పేసి అన్నాడు. అంటే సమీపంగా ఉంది అనేటువంటి బోధ ఆయన చేశాడు. అంటే చాలా దగ్గరగా ఉంది అని చెప్పేసి బోధించాడు. ఆ తర్వాత ఎంత దగ్గరగా దేవుని రాజ్యము ఆనాటి ప్రజలకి ఉందో, వారు దేవుని రాజ్యానికి ఎంత దగ్గరగా ఉన్నారో అనే విషయాన్ని ఒక డేటు ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా వారు గుర్తించగలిగేటట్లుగా ఒక మాట ఆయన మాట్లాడటం అనేది జరిగింది. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో యేసుప్రభు ఏం చెప్తాడంటే, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని అన్నాడు. ఈ లేఖనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, అర్థం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు తన ఎదుట ఉన్నటువంటి శ్రోతలతో ఏం మాట్లాడంటే, మీరు చనిపోకముందు, మీరు బ్రతికి ఉండగా దేవుని రాజ్యం బలముతో వస్తుంది, దానిని మీరు చూస్తారు, చూచిన తర్వాతే చనిపోతారు. కొందరు, అందరూ కాదు, కొందరు మాత్రం ఖచ్చితంగా బ్రతుకుంటారు, దాన్ని చూసిన తర్వాతే చనిపోతారని ఆయన ఒకవేళ అలా జరగవచ్చని చెప్పేసి మేబీ అని చెప్పేసి అని అంటున్నాడా, లేకపోతే స్పెసిఫిక్గా చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, స్పెసిఫిక్గా యేసుప్రభు వారు మాట్లాడు, ఖచ్చితము అనే మాట మాట్లాడు, నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను అని అన్నాడు. ప్రజలు దీని గురించి సీరియస్గా స్టడీ చేయట్లేదు, ఆలోచన చేయట్లేదు. యేసుప్రభు వారు చెప్పిన మాట ప్రకారము యేసుప్రభు వారి శ్రోతలు బ్రతుకున్నప్పుడే దేవుని రాజ్యము బలంతో రావాలి, అది వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోవాలి. ఈ నేటికి మన వాళ్ళు అనేక మంది నీ రాజ్యం వచ్చును కాక అని ప్రార్థిస్తున్నారు. వస్తాడు యేసుప్రభు వారు రాజ్యం తెస్తాడని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. బోధలు కూడా అలాగే చేస్తున్నాడు. యేసుప్రభు వారు రాజుగా రాబోతున్నాడు అని చెప్పేసి, ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన ఇక్కడ జరుగుద్ది అని ఇట్లాంటి బోధలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా యేసుప్రభు వారు శిష్యులతో అన్నాడు, మీరు బ్రతికుండగా రాజ్యం వస్తుంది, మీరు దాన్ని చూస్తారు, అప్పుడు వరకు బ్రతికుంటారన్నాడు. రాజ్యం రాకపోతే వాళ్ళు ఇన్నేటికి బ్రతికుండాలి, వాళ్ళకి సుమారుగా 2000 సంవత్సరాలు ఉండాలి. ఎవరన్నా అన్ని సంవత్సరాలు బ్రతికున్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారంటే లేరు. అయినా కానీ రాజ్యం రాలేదని నమ్ముతారు, రాబోతుంది అని చెప్పేసి నమ్ముతారు. ఆయన నిశ్చయంగా అని చెప్పినా ఆ లేఖనాలు నమ్మట్లేదు. నమ్మి జాగ్రత్తగా పరిశీలన చేస్తే క్రొత్త నిబంధనలో దేవుని రాజ్యం కనిపిస్తుంది, కనుగొనగలడు ఒక వ్యక్తి. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన ఏం చెప్తాడంటే, 6వ అధ్యాయం మత్తయి సువార్త 32, 33 వచనాల్లో, మీరు తినేదాని కొరకు తాగేదాని కొరకు చింతించమాకండి, మీరు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో 7వ వచనంకి వచ్చేసరికి వెతకుడి మీకు దొరుకును అని అంటాడు. దేవుని రాజ్యాన్ని చాలామంది వెతకట్లా ఎదురు చూస్తున్నారు కాబట్టి అది కనుగొనలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. రాజ్యం స్థాపించబడి 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు తన రక్తం వలన రాజ్య స్థాపన చేశాడని అపోస్తులు తెలియజేశారు. ఆ రాజ్యంలో మనం ఉన్నామని కూడా బోధించాడు. నేను గతంలో ఒక 2 వారాలు దేవుని రాజ్యము రాబోతుందా వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. యూట్యూబ్లో ఆ మెసేజ్లు ఉన్నాయి, కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దేవుని రాజ్యం 2000 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. యేసుప్రభు నిశ్చయంగా అని చెప్పిన మాట నెరవేరిందా? తప్పిపోదు. యేసుప్రభు నిశ్చయంగా అని చెప్పిన మాట. ఇంకా విచిత్రం ఏంటంటే, లోకాసు వార్త 9:27 యేసుప్రభు అంటే నిజంగా చెప్తున్నాను అంటే, నేను నిజంగా చెప్తున్నాను, దేవుని రాజ్యం బలంతో వస్తుంది, అప్పుడు దాన్ని మీరు చూస్తారు, చూసిన తర్వాతే చనిపోతారని శిష్యులతో ఆయన నేను నిజంగా చెప్తున్నాను అన్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, నిజమని చెప్పినా నిశ్చయం అని చెప్పినా నమ్మే నాదులు లేరు. చాలామంది నమ్మట్లా, చాలామంది రాజ్యం కొరకు ఎదురు చూసే స్థితిలో ఉన్నారు. రాజ్య స్థాపన 2000 సంవత్సరాల క్రితమే జరిగింది. అది ఏంటి, ఎలాగో, ఎప్పుడు అనేటువంటి విషయాలు గ్రంథంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే తెలుసుకోగలుగుతారు. అంతేగాని అందరూ నమ్ముతున్నారు కదా రాజ్యం రాబోతుందని నమ్మితే మోసపోతారు. కాబట్టి లేఖనాలు పరిశీలన చేసుకోవచ్చు. తర్వాత మనం చూస్తే యేసు ప్రభువారు దేవుని రాజ్యాన్ని గురించి ఇంకా ఏం చెప్పాడంటే, లోకాసు వార్త 17:21 అంటాడు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని అంటాడు. దేవుని రాజ్యం ఎక్కడుందంట? మీ మధ్యనే ఉన్నది. యేసు ప్రభువారు రాజ్యమును గురించి ఏం ప్రకటించాడు అనేది మనం చూస్తున్నాం. రాజ్యం సమీపంగా ఉందని ప్రకటించాడు,
రాజ్యం బలంతో మీరు బ్రతికుండంగానే వస్తుంది, దాన్ని చూస్తారని చెప్పాడు. అంతేకాకుండా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అనేటువంటి మాటను ఆయన మాట్లాడటం అనేది జరిగింది. 2 విషయాలు ఇప్పుడు యేసుప్రభు వారు లోకానికి ఎందుకు వచ్చాడనే దాని మీద మనం చూసాం. తర్వాత ఇంకా దీని గురించి కొంత వివరణ ఆఖరి పాయింట్లో ఇస్తాను. ఇప్పుడు 3వ పాయింట్లోకి వెళ్దాం. 3వ పాయింట్ ఏంటంటే, యేసుప్రభు వారు తాను స్వయంగా ఏం చెప్తాడంటే, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాను అని చెప్పేసి అంటాడండి. దేవుని చిత్తమును నెరవేర్చుటకు వచ్చాను అని అంటాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. యేసుప్రభు వారు ఆయన చిత్తం చొప్పున చేయడానికి వచ్చాడు. ఇక్కడ ముఖ్యంగా ఆయన చిత్తం ఏంటంటే శిలువ మరణం పొందటం, ప్రాణాన్ని అర్పించడం. అది దేవుని చిత్తం. ఆ సమయంలో ఆ గడియలో శరీరంలో ఉన్న బలహీనతను బట్టి యేసుప్రభు వారు అవన్నీ తలుచుకుని ఒకసారి నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించమని చెప్పేసి ఈ స్థితిని గురించి మాట్లాడాడు. కానీ ఆయన తర్వాత మరలా ఏమన్నాడంటే, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక, నేను వచ్చిందే నీ చిత్తం చేయటానికి కాబట్టి నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది జరిగింది. ఆ తర్వాత మరొక విషయాన్ని మనం చూసినట్లయితే హెబ్రీయులకు 10:9 ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి, ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు అని రాయబడింది. పరలోకమందున్న దేవుని చిత్తం ఏంటంటే ప్రాముఖ్యంగా బైబిల్లో ప్రాముఖ్యంగా 2 నిబంధనలు ఉన్నాయి. మొదటి నిబంధన అన్నాడు, మొదటిది అన్నాడు ఇక్కడ అంటే పాత నిబంధన, రెండవది అన్నాడు అంటే క్రొత్త నిబంధన. ఈ రెండిట్లో ఒకదాన్ని కొట్టివేయటము, ఒకదాన్ని స్థిరపరచడము పరలోకమందున్న దేవుని చిత్తము అనేటువంటి విషయం స్పష్టంగా ఇక్కడ హెబ్రీయుల గ్రంథకర్త తెలియజేశాడు. ఈ మాటలో సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించగలిగిన ఒక సువార్తికుడు బోధిస్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్తున్నాడు. ఆయన మాటలు నమ్మకండి. ధర్మశాస్త్రం కొట్టివేయబడటం ఏంటి? అది దేవుని గ్రంథం, దాని ఏమి కలపకూడదు, ఏమి తీసేయకూడదు అని ఉంది. ఈయన ఎవరు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్పటానికి అని ఎదురాడతారు. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్పారు? యేసుప్రభు వారు చెప్తున్నాడు. అది ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం అంట. ధర్మశాస్త్రం కొట్టివేయబడి క్రొత్త నిబంధన స్థిరపరచబడటం పరలోకమందున్న దేవుని చిత్తం అని తెలియనటువంటి వ్యక్తి తన జీవిత కాలంలో దేవుని చిత్తం చేయలేడు. యేసుప్రభు వారు అంటాడు ఒక సందర్భంలో, నన్ను పిలిచేవాళ్ళు కాదు కానీ పరలోకం వచ్చేది నా తండ్రి చిత్త ప్రకారం చేయవాళ్ళు వస్తారు అని అంటాడండి. ఇక్కడ దేవుని చిత్తం ఏంటో తెలియకుండా ఒక వ్యక్తి ఆయన చిత్తం చేయగలిగే పరిస్థితి ఉండదు, అదే సమయంలో పరలోకం కూడా చేరే అవకాశం ఉండదు. కాబట్టి చాలా సీరియస్గా ఆలోచించాలి. యేసుప్రభు వారు లోకానికి వచ్చింది దేనికేనంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి అలాగే క్రొత్త నిబంధన ఏర్పాటు చేయడానికి, దాన్ని స్థిరపరచడానికి సర్వలోకం నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తాను. ఒక ఉదాహరణ చెప్పి నేను ఈ అంశాన్ని ఈ వారానికి ఆపేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 13-15 తెలుగులో కలిసి ఉంటాయి. మనం చదివినట్లయితే 13-15లో దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను అని అంటాడు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి చేసిన కార్యం ఏంటంటే మనము మృతులమై ఉన్నాం. అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన, అపరాధం వలన అన్యులు, సున్నతి పొందకపోవడం ద్వారా యూదులు అపరాధులై ఉన్నప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఏం చేశాడంటే సిలువలో మేకులతో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. చేవ్రాత అంటే 10 ఆజ్ఞలు యేసుప్రభు వారు మోషేకి పలకల మీద రాసిచ్చాడు.
చేయవ్రాత తుడిచివేయబడింది. ఈ రోజున కొంతమంది శనివారం పాటించాలని ఆలోచన చేసేవాళ్ళు ఏం చెప్తారంటే 2 ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ఒక ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, మరొక ధర్మశాస్త్రంలో బలులు ఉన్నాయి, బలులు కొట్టివేయబడినాయి, ఆజ్ఞలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం మీరు ఆలోచించేయండి. చేయవ్రాత తుడిచివేయబడింది, 10 ఆజ్ఞలు కంప్లీట్గా కొట్టివేయబడింది. దాని స్థానంలో క్రొత్త నిబంధన, క్రొత్త ధర్మశాస్త్రాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు శనివారం కాదు కదా, ఏ ఆజ్ఞ కూడా ధర్మశాస్త్రానికి సంబంధించినవి లేవు. అయితే క్రొత్త నిబంధనలో అవి తిరిగి చెప్పబడినాయి. క్రొత్త నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయి, కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఒకడు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాలనే ప్రయత్నం చేస్తే ఆశీర్వాదాలకు బదులు శాపాలు తెచ్చుకుంటాడు. గత వారంలోనే మనం చూసాం, అది కొట్టివేయబడింది. అది క్రైస్తవులకు సంబంధించినటువంటి నిబంధన కాదు. ఆయన కొట్టివేసి, ఎత్తివేసి, చేవ్రాతను తుడిచివేసి, అది మనకు అడ్డంగా ఉంది. అన్యులకి మనకి ధర్మశాస్త్రం అడ్డంగా ఉంది. దేవుని దగ్గరికి చేరడానికి ధర్మశాస్త్రం ఒక అన్యుడికి విరోధంగా ఉంది, అడ్డంగా ఉంది. అందుకనే దాన్ని కొట్టివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనలను జీవింప చేశాడు. దాని నిమిత్తము యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాముఖ్యంగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియకుండా మనం ఒకవేళ యేసుప్రభు వారిని బట్టి ఏం చేసినా, సంతోషించిన, సంబరాలు చేసుకున్న ఉపయోగం అయితే ఏముండదు అనే విషయాన్ని గ్రహించాలని ప్రేమతో నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. మీరు ఆలోచించేయండి. ఆలోచన చేస్తే అర్థం. ఆవేశపడ్డారు అనుకోండి, విషయాలు అర్థం కాదు. ఆలోచించి మరి 1-2 సార్లు విని నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో లేదా అని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా పొరపాట్లుగా నేను మాట్లాడుంటే అవి నా కామెంట్ చేయండి, తెలియజేయండి. ఒకవేళ సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి. తప్పు అయితే నేను సరి చేసుకుంటాను. కానీ మీరు ఒకవేళ తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే వాటిని ఖచ్చితంగా తెలుసుకుని, నేర్చుకుని మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగించుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఆపేస్తున్నాను. మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి హృదయపూర్వకమైన వందనము.